ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన ఒక ఇనిషియేటివ్. ఎలాగైతే నీతి ఆయోగ్లో అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ ని ఇన్స్పిరేషన్ తీసుకుని అగ్రికల్చర్ బేస్ లో వెనకబడిన 100 జిల్లాల్ని ముందుకు ప్రమోట్ చేయడమే ఈ స్కీమ్ మెయిన్ అంబిషన్. ఇందులో కొన్ని సాలెంట్ పాయింట్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే 11 మినిస్ట్రీస్ కి సంబంధించిన 36 సెంట్రల్ స్కీమ్స్ ని ఇందులో కన్వర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా టోటల్ అవుట్లేగా 24,000 crores ని 6 years కి స్టిపులేట్ చేయడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2025-26 నుంచి యాక్టివ్ మోడ్ లో ఉండబోతుంది. దీంట్లో 1.7 crores రైతులకి లాభం జరిగేలా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఇన్స్టిట్యూషన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అండ్ నీతి ఆయోగ్. ఇందులో మేజర్ గా మనం గమనిస్తే 3 స్కీమ్స్ ని చూడొచ్చు. వన్ ఇస్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. ఇది 2007 లో రైతుల ఆదాయాన్ని, రైతుల ఎంటర్ప్రినర్షిప్ ని పెంపొందించే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. నంబర్ 2 ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక 2015 లో మేజర్ గా రైతులకి పొలాల్లో ఇరిగేషన్ బెనిఫిట్స్ ని ఎన్హాన్స్ చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారు. నంబర్ 3 ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. పంటలకి కూడా ఇన్సూరెన్స్ ఉండాలనేది దీని థీమ్. ఇలా ఇది రాబోయే కాలంలో భారతదేశంలో ఒక గేమ్ చేంజర్ ప్రోగ్రామ్ గా మన ముందు కనబడుతుంది. ఇలాంటి మోర్ డేటా కోసం మీరు చేయాల్సింది జస్ట్ డూ సబ్స్క్రైబ్, డూ యువర్ కామెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, గివ్ అ లైక్. థ్యాంక్ యూ.